శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం సాయి సన్నిధి అనే విగ్రహాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన గ్రంథం నుండి గ్రంథపారాయణం చేసుకుందాం. ముందుగా ఒక భక్తి గీతాన్ని కూడా విందాం. ఆంజనేయ నరాద మనస 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 ఆపద బాపే ఆర్తరక్షకుడు ఆంజనేయుడే కాదా. ఆంజనేయ నరాద మనస 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 రామ బంటుకు బంటుగా నిలచిన బ్రతుకు పంటయే కాదా. మారుతి స్వామిని మనసున తలచిన మనుగడ మధురం కాదా. ఆంజనేయ నరాద మనస 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 పాటల వర్ణుని పాటల పొగిడిన పాటులు ఉండవు కాదా. పాటల వర్ణుని పాటల పొగిడిన పాటులు ఉండవు కాదా. 9 భాషల ప్రార్థుని నమ్మిన మదిలో నెమ్మది రాదా. ఆంజనేయ నరాద మనస 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 జానకి రాముల మదిలో నిలిపినది ఏ కోవెల కాదా. జానకి రాముల మదిలో నిలిపినది ఏ కోవెల కాదా. రామనామమే జగమని చాటిన రామనామమే జగమని చాటిన అది ఏ దైవం కాదా. ఆంజనేయ నరాద మనస 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 ఆపద బాపే ఆర్తరక్షకుడు ఆంజనేయుడే కాదా. ఆంజనేయ నరాద మనస మనస మనస. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కొందరు సేవకులు సత్య జీవితంలో మనం జీవించడానికి అత్యవసరమైన గాలి నేల సామాన్యంగా మన దృష్టిలో ఉండవు. అంత మాత్రాన అవి తక్కువ విలువైనవని అనలేము. అలానే సాయి సేవకులలోనూ భక్తులలోనూ ఎంతోమంది చరిత్ర ఎక్కకుండా మరుగున ఉండిపోయారు. కొద్దిమంది మాత్రం అపారమైన సాయి చరిత్ర అనే ఆకాశంలో సుదూర నక్షత్రాల్లాగా కొద్దిపాటి వెలుగుతో మిణుకువు అంటారు. అలాంటి కొద్దిమంది గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కాకాజీ, కొండాజీ, గాజాజీ, తుకారం, సాయి వేప చెట్టు నీడ విడిచి పాతబడిన మసీదులోకి తమ నివాసం మార్చాక ఎందరెందరో వారి దర్శనానికి రాసాగారు. మొదట ఆయనకు మహల్సాపతి కాశీరాం సిండి వంటి కొద్దిమంది మాత్రమే సేవ చేస్తుండేవారు. జనం రావడం ఎక్కువయ్యాక వారు చేసే సేవలలో మరికొందరు కూడా పాల్పడచుకోసాగారు. సాయి వద్దకు వడ్రంగం చేసుకునే 3 సోదరులు వచ్చి దర్శనం చేసుకుంటుండేవారు. వీరు కొండాజీ,
గాబాజీ తుకారాళ్ళు. వీరు ముగ్గురు ఆ పాత మసీదును మరమ్మతు చేయడంలో ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేశారు. అటు తర్వాత అబ్దుల్లా వచ్చే వరకు కూడా ఆ మసీదు నిర్వహణ కూడా వీరే చూసుకునేవారు. కొంతకాలానికి కొండాజీ మరణించాడు. తర్వాత కొంతకాలం వరకు తుకారాముడే రోజు మసీదు చిమ్మడము, పాత్రలు తోమడము, సాయికి స్నానం కోసం నీళ్లు కాచడము చేసేవారు. సాయి కూడా ఈ పనులు చేయడానికి మరెవరికి అనుమతిచ్చేవారు కాదు. నేటికి శ్రీరామనవమి సందర్భంలో ఊరేగించబడే జెండాలు వీరి ఇండ్ల వరకు రాబడతాయి. ఎంత అదృష్టం సాయికి వారిపై గల ప్రేమ ఎన్నటికీ మాయనిదని ఈ జెండాలు చాటుతాయి. కాశీరాం సిండి సాయిని సన్నిహితంగా సేవించిన వాడు కాశీరాం సిండి. మొదట ఇతనికి సాయిని పరిచయం చేసింది మహల్సాపతియే. సాయికి కాశీరాం చిలిం గొట్టాలు, పొగాకు దునికి కట్టెలు కొని సమర్పిస్తుండేవాడు. అతడు తన రాబడి యావత్తు ఆయనకు సమర్పించేవాడు. అయితే మొదట బాబా కొద్ది పైసలు మాత్రం తీసుకొని మిగిలినదంతా అతనికి ఇచ్చేసేవారు. అతడు ఇంకా తీసుకోమని ఆయనను ఒత్తిడి చేసేవాడు. తీసుకోకపోతే బాధపడేవాడు. బాబా అతని వద్ద పైకం తీసుకోనారంభించాక ఆయనకు ధన సహాయం చేస్తున్నామన్న అహంకారము అతనికి కలిగింది. కొద్ది కాలంలో అతని రాబడి తగ్గిపోనారంభించింది. బాబా అతని నుండి అంతకంతకు ఎక్కువ దక్షిణ అడిగి తీసుకోనారంభించారు. ఒకసారి ఆయన దక్షిణ అడిగినప్పుడు అతని వద్ద డబ్బు లేకపోయింది. బాబా అతనిని గోవిందరావు మార్వాడి వద్ద అప్పు తీసుకొని దక్షిణ ఇవ్వమన్నారు. క్రమంగా అదే పరిపాటి అయ్యింది. కొంతకాలానికి ఆ మార్వాడి అప్పు ఇవ్వడం మానివేశాడు. అతడు తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి తన అహంకారానికి క్షమించమని కోరాడు. బాబా నవ్వుతూ, ఎందుకు, ఏమైంది, నా పాలన పోషణ నీవే చూస్తున్నావు కదా అన్నారు. అతడు తన అసమర్థత చెప్పుకోగానే బాబా అతనిని ఆశీర్వదించారు. నాటి నుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగై కొద్ది కాలంలో పూర్వం వలెనే ధనవంతుడయ్యాడు. బాబా మాత్రం అతనిని దక్షిణ అడగడం మానివేశారు. కాశీరాం బట్టల వ్యాపారం చేసేవాడు. ఒకసారి అతడు బట్టలమ్ముకొని నౌరు గ్రామం నుండి గుర్రం మీద వస్తుండగా దొంగలు అతనిని సామానులన్నీ లూటీ చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.